ఏప్రిల్ 22 కాశ్మీర్లోని పెహల్గాం ప్రపంచం మొత్తం నివ్వెరపోయేటటువంటి సంఘటన. పాక్ ప్రేరేపిత టిఆర్ఎఫ్ సంస్థ ఏప్రిల్ 22 భారతదేశంలోని కాశ్మీర్లోని పెహల్గాం గ్రామం ప్రపంచ టూరిస్టులకు అత్యంత అద్భుతమైనటువంటి స్థలం. భారత టూరిస్టులకు అది స్వర్గధామం. ఎప్పుడున్నటువంటి విధంగానే వాళ్ళంతా కూడా విహారయాత్రకు వచ్చినటువంటి సమయం లోపల పాక్ ప్రేరిత టిఆర్ఎఫ్ సంస్థ ముఖ్య నాయకులు ఏదైతే మారణకాండ సృష్టించినరో దాంట్లోపట మతం అడిగి మరీ 26 మందిని హతం చేసినరో ఆ సంఘటన దేశంలోనే కాదు యావత్ ప్రపంచం ఒక్కసారి దిగ్భ్రాంతి చెందింది. ఈ మారణకాండకు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారతదేశంతో సహా అందరూ కూడా ముక్తఖండంతో ఖండించినటువంటి అంశం. దీనికి ప్రతీకార చర్య ఉండాల్సిందేనని చెప్పేసి మొత్తం భారత ప్రజలు, భారత ప్రభుత్వము మొత్తం ఏకాభిప్రాయంకి వచ్చినటువంటి సందర్భంలో భారత విదేశాంగ చేసినటువంటి దౌత్య ఫలితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ తీసుకునే ఎటువంటి చర్యకైనా కానీ తమ మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటించడం జరిగింది. తక్షణమే భారత్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకొని భద్రతా దళాల అత్యున్నత సమావేశము ఏప్రిల్ 29 నాడు ఏర్పాటు చేసుకొని భారత సైన్యానికి ఎన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పూర్తి అధికారం ఇచ్చింది. ఈ యుద్ధ వాతావరణ చర్య పాకిస్తాన్ ఒక్కసారి దిగులు పడిపోయింది. ప్రపంచ దేశాల లోపల సహాయం కొరత కర్తించింది. ఆ సమయం లోపల యుఎన్ఓతో సహా ఏ దేశం కూడా దానికి సహకరించడానికి ముందుకు రాలేదు. కేవలం చైనా మాత్రమే దానికి అనుకూలంగా ప్రతిస్పందించింది. మే 6న అజిత్ దోవెల్ నేతృత్వంలో యుద్ధ నీతి తయారైంది. మే 7 అర్ధరాత్రి 1:30కు భారత వాయుసేన హామర్, స్కల్ప్, కామికేర్ డ్రోన్ల సహకారంతో పాక్లోని 4 ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 ప్రాంతాలను ఎన్నుకొని 24 దాడులు ఏకకాలంలో జరిపింది. భవల్పూర్, మురిడ్కే, చాకమ్రు, సియాల్కోట్, బింభర్, కోట్లీ, ముజఫరాబాద్, గుల్ఫర్ 24 దాడులు జరిపి తీవ్రవాద స్థావరాలన్నింటి కూడా ధ్వంసం చేసింది. భవల్పూర్లో జైషే మహమ్మద్ స్థావరం లోపల ఒకేసారి 70 మంది మరణించడం జరిగింది. అదేవిధంగా 60 మంది క్షతగాత్రులయ్యారు. అది నేలమట్టమైపోయింది. పార్లమెంటు దాడి సూత్రధారి మసూర్ అహ్మద్ సోదరుడుతో సహా అతని 4 కుటుంబ సభ్యులు ఏకకాలంలో మరణించడం జరిగింది. 26/11 ముంబై దాడుల సూత్రధారైనటువంటి కసక్ ఏర్పాటు చేసుకున్నటువంటి శిక్షణా శిబిరం ఏదైతుందో ఆ మురిట్కే నీలమట్టం కావడమే కాక ఆ ట్రైనర్స్ అందరు కూడా ఒకేసారి హతం కావడం జరిగింది. ముజఫరాబాద్లో సోన్మర్గ్, గుల్బర్గ్ దాడి సూత్రధారులు హతులయ్యారు. ప్రతీకార చర్యగా పాక్ నెక్స్ట్ డే పౌరుల మీద దాడులు చేయడం అనేటటువంటిది ప్రపంచంలోని అందరూ కూడా ఒక్కసారి ఖండించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరో రోజు పాకిస్తాన్ చైనా నుంచి సంక్రమించుకున్నటువంటి డ్రోన్లను వేలాదిగా మోహరించి జైసల్మేర్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కేంద్రాలుగా ఒక్కసారిగా దాడులను జరపడం జరిగింది. ఈ దాడులను భారత్లోని సుదర్శన్ చక్ర అనేటటువంటిది విజయవంతంగా తిప్పికొట్టడం జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో భారత్ ఏదైతే పాక్షికమైనటువంటి చర్యలు చేపట్టిందో దాన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి గాను పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం కావడానికి కొరకు సమావేశం ఏర్పాటు చేసుకుంది. మరో రోజు పాక్ కవ్వింపుకు ప్రతిస్పందనగా భారత్ ఏదైతే పాక్షిక దాడులనే వ్యూహాన్ని మార్చుకొని పూర్తి స్థాయి యుద్ధానికి భారత ప్రజల మద్దతుతోటి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయం లోపల ఆ రోజు సాయంత్రము దీనికి అనుకూలంగా 4 గంటలకు పూర్తి యుద్ధానికి సన్నద్ధ ప్రకటన వస్తుందనేటటువంటి పరిస్థితి అది. అయితే దానికి విరుద్ధంగా మధ్యాహ్నం 2 గంటలకు అమెరికా అధ్యక్షుడు మేము చర్చలు జరుపుతున్నాము, ఈరోజు సాయంత్రం 5 గంటలకు యుద్ధ విరమణ జరుగుతుంది అని చెప్పి ప్రకటించడం, అదే రకంగా జరగడం అనేటటువంటిది భారత్తో సహా భారత అభిమానులందరూ కూడా ఒక్కసారి విస్మయం పొంది చెందారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై పాకిస్తాన్లకు మేము భారీ ఎత్తున వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామనేటటువంటి
హామీ కారణంగా ఈ యుద్ధ విరమణ జరిగిందని చెప్పి చాలాసార్లు ప్రకటించబడేటటువంటిది. భారత్కు ప్రతిస్పందనగా అటువంటిది ఏం లేదని చెప్పి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. తీవ్రవాదుల దశాబ్దాల దాడులకు, అంతేగాక భారత్ మధ్యలో ఉన్నటువంటి కాశ్మీర్ అంతర్భాగం ఏదైతే ఉందో అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తమ లోకటికి అనుబంధం చేసుకోవాలనేటువంటి చిరకాలమైన డిమాండు ఈ యుద్ధం లోపల నెరవేరుతుందని చెప్పేసి, అదేవిధంగా తీవ్రవాద స్థావరాలకు కేంద్రమైనటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీరు భారత్లో కూడా విలీనమయ్యేటటువంటి లక్ష్యంతో ఈ యుద్ధ ప్రకటన జరిగింది. కానీ అకస్మాత్తుగా ఈ విరమణ అనేటటువంటిది భారత ప్రజలందరూ కూడా ఒకేసారి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధ విరమణ జరిగిన తర్వాత జరిగినటువంటి మొదటి పార్లమెంట్ సమావేశంలో ఈ అంశం మీద సమాధానం చెప్పాల్సినటువంటి రోజునాడే శ్రీనగర్కు సమీప దూరంలో పహల్గావ్ దాడి కారకులు మృతులు కావడము, అదేవిధంగా ఎన్కౌంటర్ కావడం జరిగింది అనేటటువంటి వార్త విశేషం.